నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ సంకీర్తన, కన్సల్టెంట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం నీ జాయింట్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ నీ జాయింట్ పెయిన్స్నే ఆస్టియోఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలో దీనే జానుశూల అంటారు. సో ఇది ఎందుకు వస్తుంది, నీ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మెయిన్గా ఎందుకు వస్తుందనంటే, చాలామందికి ఏంటంటే లేడీస్లో అయినా జెంట్స్లో అయినా ఆఫ్టర్ 40 years దాటిన తర్వాత చాలామందికి కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఆ లోపం అనేది ఉండడం వల్ల మనం నడిచినప్పుడు, లేకపోతే ఎక్కడన్నా కూర్చొని లేచినప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇట్లాంటి పెయిన్స్ అంతా వస్తుంటాయి అనమాట. సౌండ్ అంతా వస్తుంటుంది. ఆ సౌండ్నే మనం క్రిప్టేషన్స్ అని అంటాం. సో ఆ టైంలో పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. పెయిన్ అనేది ఎందుకు వస్తుందంటే, బోన్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయినప్పుడు, ఆ తగ్గిపోయిన ప్లేస్లో ఎయిర్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల ఆ ఎయిర్ అనేది పెయిన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్నే వాతం అని అంటారు. ఆ వాతంనే పెయిన్ అని అంటారు అనమాట. సో పెయిన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి నడవలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అంతా ఉంటాయి. సో దాంతోపాటు చాలామంది ఏంటంటే, ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి, యంగేజ్ పీపుల్లో కూడా పోషకాహార లోపం ఉండడం వల్ల కూడా, లేకపోతే ఈ కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివన్నీ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఈ మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో పంచకర్మలో చెప్పబడిన జానువస్తి అనే ట్రీట్మెంట్ ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి పొందవచ్చు. సో మీరు ఇలాంటి మోకాల నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే మా హాస్పిటల్లో ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.